ఇది ఆహార వాయుమార్గాల కూడలి. ఇది కంఠబిలం ద్వారా స్వరపేటికలోకి చేరుతుంది. కంఠబిలం మీద మృదులాస్థితో ఏర్పడిన ఉపజీవిక లేక కండనాళిక మూత వలె ఉంటూ ఆహార పదార్థాలను స్వరపేటికలోకి పోకుండా అడ్డుకుంటుంది. స్వరపేటిక, దీన్ని శబ్దపేటిక అని కూడా అంటారు. ఇది వాయునాళం యొక్క మొదటి భాగం. ఒక జత స్వరతంత్రులు ఉండి శబ్ద ఉత్పత్తికి దోహదపడతాయి. ఇది పీల్చుతున్న గాలి స్వరపేటిక నుండి వాయునాళం చేరుతుంది. వాయునాళం, దీన్ని గాలిగొట్టం లేదా ట్రాకియా అంటారు. ఈ వాయునాళం గోడలలో మృదులాస్థితో తయారైన సి ఆకారంలో ఉంగరాల వంటి నిర్మాణాలను అనేక ఉంటాయి. ఈ వాయునాళం ముడుచుకొని పోకుండా కాపాడుతాయి. ఉరకుహరంలో వాయునాళం రెండుగా విభజించి శ్వాసనాళాలు ఏర్పడతాయి. వాయునాళం నుండి గాలి శ్వాసనాళాలకు చేరును. శ్వాసనాళాలు ఈ ఊపిరితిత్తుల్లో ప్రవేశించి అనేక శాఖలుగా విభజించబడి ఈ శాఖలను శ్వాసనాళికలు అంటారు. ఊపిరితిత్తులు, వీటి అధ్యయనంను పల్మనాలజీ, ప్లూరాలజీ అంటారు. ఇది ఉరకుహరంలో ఒక జత ఉంటాయి. ఇది బూడిద వర్ణంలో ఉంటుంది. ఇది స్పంజి వలె మెత్తగా ఉండి స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటుంది. ఇది కుడి ఊపిరితిత్తులో ఎడమ దానికంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. కుడి ఊపిరితిత్తుల్లో 3 తమ్మెలు, ఎడమ దానిలో 2 తమ్మెలు ఉంటాయి. వీటిలో అనుసరించి ప్లూరా అనే 2 రక్షక త్వచాలు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో అనేక గదుల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాయుగోనులు అంటారు. వాయుగోనులు ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. వీటిలోని వాయువుల మార్పిడి జరిగి రక్తం శుభ్రపరిచి పడుతుంది. రక్తంలో శ్వాస వాయువుల రవాణా. పుస్తధమని ఆమ్లజని రహిత రక్తాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు తీసుకుంటుంది. ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి చేరినటువంటి ఓటు హిమోగ్లోబిన్తో చేరినది ఆక్సి హిమోగ్లోబిన్గా మారుతుంది. పుస్తశిర ఊపిరితిత్తుల నుంచి ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయానికి తీసుకెళ్తుంది. గుండె నుంచి ఆమ్లజని సహిత రక్తాన్ని అన్ని శరీర భాగాలను ప్రతి కణానికి చేర్చబడుతుంది. శరీరకు ఆక్సీకరణ సమక్షంలో గ్లూకోజ్ విచ్ఛిన్నమై శక్తి విడుదల అవుతుంది. దీంతో పాటు విడుదలైన CO2 రక్తంలోనికి విడుదల అవుతాయి. వివిధ వయసులోని మానవుల శ్వాసక్రియ రేటు, 1 నిమిషంలో జరిగేటువంటి శ్వాసక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసాల రేటు శ్వాసక్రియ రేటు అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.